ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్లో రీడింగ్ టెక్స్ట్. దీనికి 1 మార్క్ ఉంటుంది. మనకు క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఆర్ 5 to 6 మధ్యలో ఏదైనా ఒకటి సందర్భంలో వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇది దిస్ అంటాడు. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇస్ దిస్. ప్యాసేజ్ అంటే మనకు మొత్తం టోటల్ 8 యూనిట్స్ ఉంటే మనకు తెలిసిన విషయం. ఇందులో రీడింగ్ ఏబిసి ఉంటుంది. చాలా వరకు బి అనేది మనకు పోయమ్స్ ఉన్నాయి, అండ్ సి అనేది అండ్ ఏ అనేది మనకు రీడింగ్ టెక్స్ట్ కింద వస్తుంది. సో ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు అందులో ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మనకు వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇస్ దిస్ ప్యాసేజ్ అంటాడు. ఇప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, 1 మార్క్ పోతుంది. సో 10th క్లాస్లో ఉన్న మనకు మొత్తం 8 యూనిట్లో ఒక్క టెక్స్ట్ వైజ్ చూసుకుందాం. పోయం కాక, పోయం అంటే ఆటోమేటిక్గా మనం తెలుసుకోవాలి. పోయం అయితే డైరెక్ట్ అడగట్లేదు. సో రీడింగ్ బి, పోయంలో ఎప్పుడైనా రీడింగ్ బీలో ఉంటుంది. రీడింగ్ ఏ అని సి అని పోయం ఉండదు. సో బి తీసుకుంటే రీడింగ్ ఏసీలో మనకు రీడింగ్ టెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ అటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఉంది. ఫస్ట్ యూనిట్ 1లో రీడింగ్ ఏలో అటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఈ ప్యాసేజ్ ఇచ్చినాక మనకు ఏం చేస్తామంటే వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇది అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, ఎస్సీ, నేరేటివ్ అంటే ఏం చేస్తాం, కన్ఫ్యూజ్ అవుతాం. మనకు టీచర్ చెప్పకనా లేదా మనకు ఐడెంటిఫై లేకనా అన్నది. సో దానికి నేను ఏం చెప్తానంటే పక్కా 1 మార్క్ మిస్ కావద్దు. ఒక్కోసారి 1 మార్క్ అనేది ఒక ఫెయిల్యూర్ను డిసైడ్ చేస్తుంది. సో అటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేది మనకు ఒక బయోగ్రఫీ అని గుర్తుంచుకోండి. నిక్కు విజయ్ ఉన్నాడుగా, తన యొక్క బయోగ్రఫీ అని ఉంటుంది. అంటే బయోగ్రఫీ అంటే తాను రాసుకోవాలి. అదర్ పర్సన్ రాయడం జరిగింది దాన్ని బయోగ్రఫీ అంటారు. తనకు తాను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటారు. సో ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా, మీకు విజయ్కి తనకు తాను రాసుకోవాలి, ఇతరులు రాసిన అతని గురించి కడితే దాన్ని బయోగ్రఫీ అంటారు. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రీడింగ్ ఏలో తర్వాత బి, అదే యూనిట్ 1లో ఎవ్రీ సెకండ్ స్టోరీ ఇస్ గ్రేట్ ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉంది. వాళ్ళు థామస్ ఆల్వా ఎడిసన్స్ మనకు బ్రహ్మలింకన్ గురించి చాలా ఇచ్చిండు. సో మనకి ఏంటి అది అంటే అదొక ఎస్సే. సో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఇస్ గ్రేట్ ఫెయిల్యూర్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి బయోగ్రఫీ, ఎస్సే, ఫోక్లోరా సంథింగ్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఎస్సే అని గుర్తుంచుకోండి. అదే రీడింగ్ ఏబి తర్వాత సి, రీడింగ్ సిలో యూనిట్ 1లో ద డియర్ డిపార్టెడ్ అని ఇస్తాడు. సారీ, ఐ విల్ డూ ఇట్. ఓకే, నారాయణమూర్తిగా, సో సుధామూర్తి వాళ్ళకి సంబంధించి ఐ విల్ డూ ఇట్ ఒక లెసన్ ఉంది రీడింగ్ సిలో. మరి ఏంటిది అది అంటే బయోగ్రఫీ. సో ఇక్కడ బయోగ్రఫీ అంటే ఏంటి, తనకు తాను కాకుండా ఇతరులు తన గురించి రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటారు. రామాయణం రాముడి గురించి రాముడు రాసుకోవాలి. సో ఎవరైతే రామాయణం గురించి రాశారో అతడు బయోగ్రఫీ రాసినట్టు. సో ఈ విధంగా మనకు రీడింగ్ ఏలో అండ్ రీడింగ్ సి యూనిట్ 1లో 2 బయోగ్రఫీ ఉన్నాయి, ఒక ఎస్ఏ ఉంది. అది గుర్తుంచుకోండి. సెకండ్ యూనిట్కి వెళ్తే మనం ద డియర్ డిపార్టెడ్ అనేది పార్ట్ 1 to 2 ఇచ్చాడు మనకు. ద డియర్ డిపార్టెడ్ ఒక ప్లే, ఓకే, ఒక నాటిక లాంటిది. ఓకే, సో డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 to అనేది ప్లే. అదే యూనిట్ 2లో ద బ్రేవ్ పార్ట్ అనేది ఒకటి ఉంది. అది ఫోక్లోర్, ఒక జానపద కథ. అంటే ఊహించి గతంలో జరిగిన ఇటువంటి సంఘటన గురించి ఊహించి రాయడం, అంటే అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఫోక్లోర్, జానపద కథ. అది గుర్తుంచుకోండి. థర్డ్ యూనిట్లో రీడింగ్ ఏ విషయానికి వస్తే ద జర్నీ. ఇది ఒక మనకు ఇది ఒక నేరేటివ్. అంటే ఒక నేరేటర్ దాని గురించి వివరించడం జరిగింది అంటే నేరేటివ్. సో ఇది ఒక నేరేటివ్. సో అంతేకాకుండా ఇందులో నెవర్ నెక్స్ట్ ఒకటి ఉంటుంది మనకు పార్ట్ 1 పార్ట్ 2. ఇది ఒక ప్లే. ఓకే, నెవర్ నెక్స్ట్ ద డియర్ డిపార్టెడ్ అనేది ఒక ప్లే. నెక్స్ట్ ద జర్నీ అనేది ఒక నేరేటివ్. ఓకే, జర్నీలో ఎన్ని ఉంటుంది నేరేటివ్ గుర్తుంచుకోండి. ఫోర్త్ ఇంట్లో మనకు రోజువస్ విత్ రే, సత్యజిత్ రే గురించి మనకు ఒక ఉంటుంది. అది ఏంటంటే అదొక ఎస్సే గుర్తుంచుకోండి. అదొక ఎస్సే. మాయాబజార్ ఉంది అదే యూనిట్లో, అదొక రివ్యూ. మనకు అది ఫిలిం అయిపోయాక ఏదైనా రివ్యూ అడుగుతాం, అదొక రివ్యూ. ఫిఫ్త్ యూనిట్లో ద స్టోరీ ద హౌస్ పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నది. ఇది ఒక స్టోరీ. స్టోరీ ఉంది గుర్తుంచుకోండి. సో ఇందులోకి ఒక టేల్ ఆఫ్ 3 విలేజెస్ అనేది కూడా ఒక ఇంటర్వ్యూ గుర్తుంచుకోండి.
ఎన్విరాన్మెంట్లు వంగర మతాయి గురించి ఇచ్చిండు అదొక ఇంటర్వ్యూ. అదేవిధంగా మై చైల్డ్హుడ్ అబ్దుల్ కలాం గురించి ఉంది. అందులో అది ఆటోబయోగ్రఫీ, అంటే తనకు తాను రాసుకుంటుంది ఆటోబయోగ్రఫీ, తన గురించి ఇతరులు వస్తుంది బయోగ్రఫీ. ఇక్కడ ఆటోగ్రఫీ ఒకటే ఉందంటే సెవెంత్లో ఒకటే ఒక ఆటోబయోగ్రఫీ ఉంది. మై చైల్డ్హుడ్ అనేది నా బాల్యదశ అబ్దుల్ కలాం గారు అది. ఓకే, గుర్తుంచుకోండి. ఎయిత్లో జమైకన్ ఫ్రాగ్మెంట్ ఉంది, ఒక నేరేటివ్, అంటే నేరేటివ్ చేసాడు. ఓకే, ఊహించుకుంటా రాయడం జరిగింది నేరేటివ్. వాట్స్ మై నేమ్ స్టోరీ, ఇదొక స్టోరీ గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇంకా తీసుకుంటే మై చైల్డ్ ఆటోబయోగ్రఫీలో కాకుండా మనకు నేటివ్లో యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ దిస్ అని కంపల్సరీ అడుగుతుండ్రు 1 మార్క్ కింద.